10వ తరగతి తెలుగులో మనకు ఓ అద్భుతమైన పాఠముంది. అదే విప్పే కథలు. అసలు ఈ పేర్లోనే ఒక చిన్న పొడుపు కథ దాగి ఉంది కదా. ఈరోజు మనం ఆ ముడిని విప్పి దాని లోపల ఉన్న అసలు అర్థమేంటో చూద్దాం. అంతేకాదు, పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఈజీగా రాయాలో కూడా నేర్చుకుందాం. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ముడి విప్పడం అంటే ఏంటి? ఈ కథలు మన సంస్కృతికి ఎందుకంత ముఖ్యమైనవి? ఈ 2 ప్రశ్నలతోనే మన ఈ పాఠం యొక్క ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ఇక మొదటి ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. పాఠం పేర్లో ఉన్నట్టే మనం ఇప్పుడు ఈ విప్పకథలు అనే పదం వెనుక ఉన్న అసలర్థమేమిటో తెలుసుకుందాం. ఆ ముడిని విప్పి చూద్దాం. విప్పే కథలు పేర్లోనే ఉంది కదా. విప్పడం అంటే ఏంటి? ఏదైనా ఒక కష్టమైన సమస్య, ఓ చిక్కుముడిలాంటి కథ, దానిలో ఉన్న కాఠిన్యాన్ని, సంక్లిష్టతను తీసేసి చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చేసి అసలు నిజాన్ని బయటపెట్టడం. కష్టమైన ఆలోచనలను కూడా ఈజీగా చెప్పే ఒక అద్భుతమైన టెక్నిక్ ఇది. మరి ఇంత విలువైన మన సంస్కృతిని, మన విజ్ఞానాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు? అక్కడే మనకు పరిచయమవుతోంది బాలల అకాడమీ. ఇది మన తెలుగు సాంస్కృతిక వారసత్వానికి ఒక కాపలాదారులాంటిది. ఈ బాలల అకాడమీ చేసే పని చాలా చాలా ముఖ్యమైంది. ఇది పిల్లల్లో నాలెడ్జ్ పెంచుతుంది, వాళ్ల ఊహాశక్తిని పెంచుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కాలంతో పాటు మరుగున పడిపోతున్న మన పొడుపు కథలలాంటి జాతీయ వారసత్వాన్ని పుస్తకాల రూపంలో అచ్చువేసి మనకోసం కాపాడుతోంది. ఇలా మన పాతతరం విజ్ఞానాన్ని మనకందిస్తోంది. అకాడమీ ప్రచురించిన ఎన్నో పుస్తకాల్లో ఒకటి చాలా ప్రత్యేకమైనది. గోడమీద బొమ్మ. పేరు వినగానే ఏదో గోడమీద వేసిన బొమ్మ కథ అనుకుంటాం కదా. కానీ అసలు కథ వేరే ఉంది. ఈ పేరులోనే ఓ పెద్ద రహస్యం దాగుంది. ఈ గోడమీద బొమ్మ పుస్తకం ఎందుకంత స్పెషల్ అంటే, ఇందులో అకారాది క్రమంలో అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్లో 1 కాదు, 2 కాదు, ఏకంగా 501 పొడుపు కథలున్నాయి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఆ పుస్తకం పేరు వెనకున్న ఆ పొడుపు కథేంటో చూద్దామా? గోడమీద బొమ్మ ఉత్త బొమ్మ గాదు, గొలుసుల బొమ్మ. వచ్చే పోయేవారికి వడ్డిచ్చే బొమ్మ. ఆ బొమ్మ ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఏమైనా తెలిసిందా? ఆలోచించండి. ఆశ్చర్యంగా ఉంది కదూ? దాని సమాధానం తేలు. అవును, తేలు. ఎలాగో చూడండి. తేలు ఆకారం గోడమీద బొమ్మలా ఉంటుంది. దాని శరీరం ముక్కలు ముక్కలుగా గొలుసులా ఉంటుంది. ఇక వచ్చేపోయేవాళ్లను కుట్టి వడ్డిస్తుంది. ఎంత తెలివిగా ఆ పుస్తకం పేరులోనే ఒక పుడుపు కథను పెట్టారో కదా. అద్భుతం. చూశారా? పుడుపు కథలంటే కేవలం సరదా కోసం కాదు, అవి మన మెదడుకు మేత. మరి మన ఎదుగుదలలో, మన సంస్కృతిని కాపాడటంలో వాటి పాత్ర ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. పొడుపు కథల వల్ల మనకు చాలా లాభాలున్నాయి. మొట్టమొదటగా మన ఆలోచనా శక్తికి పదును పెడతాయి. ఒక ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పే చురుకుదనాన్ని ఇస్తాయి. పాతకాలం నాటి వస్తువులతో, ఆచారాలతో మనకు తిరిగి ఒక కనెక్షన్ ఏర్పరుస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన తెలుగుదనాన్ని మనం మర్చిపోకుండా గుర్తుచేస్తూ ఉంటాయి. ఇక్కడ చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. కథ, పొడుపు కథ రెండూ ఒకటేనా? కాదు. వాటి మధ్య ఒక చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఏంటో అది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ స్లైడ్ చూడండి. చాలా సింపుల్గా అర్థమవుతుంది. కథలో విషయాన్ని సూటిగా, సులభంగా చెప్తారు. కాని పొడుపు కథ అలా కాదు. అదెప్పుడు ఒక ప్రశ్నలా ఉంటుంది. దానిలో ఒక రహస్య అర్థం దాగి ఉంటుంది. కథ మనకు విషయాన్ని నేరుగా చెప్తే, పొడుపు కథ మనల్ని ఆలోచింపజేసి మన నుంచే సమాధానాన్ని బయటకు తీస్తుంది. ఇదే వాటి మధ్య ఉన్న అసలైన తేడా. ఓకే, ఇప్పటిదాకా మనం పాఠం వెనుకున్న అసలు భావాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు సామేగ్లామ్న, ఈ నాలెడ్జ్ని పరీక్షల్లో మార్కులుగా ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడుతుంది. రైట్, మన టెక్స్ట్ బుక్లో మొదటి ప్రశ్న, ముడి విప్పడం అంటే ఏమిటి? మనం ఇందాకే దీని గురించి మాట్లాడుకున్నాం. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. పరీక్షలో రాయడానికి సరైన జవాబు ఇదిగో. ముడి విప్పడమంటే ఒక ప్రశ్న లేదా కథలో ఉన్న కాఠిన్యాన్ని తొలగించి దానిని సరళంగా చేసి వాస్తవాన్ని చూపించడం. చూసారా ఎంత క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఉందో? ఇలా రాస్తే మంచి మార్కులొస్తాయి. సరే, ఇక రెండో ప్రశ్న, అకాడమీ అంటే ఏమిటి? ఇక్కడ మనం బాలల అకాడమీ యొక్క లక్ష్యాల్ని గుర్తుచేసుకోవాలి.
దీనికి సమాధానం ఇలా రాయాలి. బాలల అకాడమీ అనేది పిల్లలలో విజ్ఞానాన్ని, మనోవికాసాన్ని పెంపొందించి పొడుపు కథల వంటి మన వారసత్వాన్ని కాపాడే ఒక సంస్థ. ఇది అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని పర్ఫెక్ట్గా వివరిస్తోంది. ఇక మూడో ప్రశ్న. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, మన సంస్కృతికి సంబంధించింది. తెలుగుతనాన్ని మరిచిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి సమాధానం పొడుపు కథల వంటి మన జాతీయ వారసత్వాన్ని చదవడం, అలవాటు చేసుకోవడం ద్వారా మన తెలుగుతనాన్ని మర్చిపోకుండా ఉండవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మన మూలాల్ని మనం మర్చిపోకూడదు. టెక్స్ట్ బుక్ ప్రశ్నలే కాకుండా పరీక్షల్లో కొంచెం లోతుగా కూడా అడగొచ్చు. ఉదాహరణకి, ప్రాంతాన్ని బట్టి పొడుపు కథలలో మార్పులెలా ఉంటాయి? లేదా గోడమీద బొమ్మ పేరులోని ప్రత్యేకత ఏమిటి? వంటివి. ఇలాంటి ప్రశ్నలు పాఠం ఎంత బాగా అర్థం చేసుకున్నారో టెస్ట్ చేస్తాయి. సరే, ఏ ప్రశ్న అడిగినా సరే సమాధానం ఎలా రాయాలి? ఇదిగో ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఫస్ట్, ప్రశ్నను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రెండోది, జవాబుకు అవసరమైన కీవర్డ్స్ అంటే ముఖ్యమైన పదాలను పాఠంలో గుర్తించాలి. మూడోది, ఆ పదాలను వాడుతూ మీ సొంత మాటల్లో జవాబు రాయాలి. చివరిగా, మీ జవాబు క్లియర్గా, సూటిగా ఉండేలా చూసుకోవాలి. ఈ పద్ధతి ఫాలో అయితే మంచి మార్కులు ఖాయవు. చివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పొడుపు కథలు కేవలం పాతకాలం నాటి సరదా ఆటలు కాదు. అవి మన మెదడుకి పదును పెట్టే ఆయుధాలు, మన తెలుగుతనానికి దారి చూపే జ్ఞానదీపాలు. ఈ దీపాలు ఆరిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది.